చూడండి ప్రియులారా, ఈ చక్కటి పత్రిక దేవుడు కొలస్సీలకు రాసిన పత్రిక మనకి ఇస్తున్నాడు. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 1వ వచనం చదువుతుండగా, యజమానులారా పరలోకమందు మీకు కూడా యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. చూడండి, అంతకుముందు అనేకమైన క్రైస్తవులు మంచి విషయాల్లో ఎట్లా జీవించాలి మరి దాని గురించి రాస్తూ ఇప్పుడు 4వ అధ్యాయంలో అనేకమైన సంగతులు పౌలు భక్తుడు జైలు నుండి రాస్తున్నాడు. ఈ పత్రిక పంపిస్తున్నాడు. మరి ఈ పత్రిక పంపిన తర్వాత ఆయనతో పాటు మరొక పత్రిక కూడా వెళ్ళింది. ఆ పత్రిక మీరు చదువుకోండి, ఈ పత్రిక వాళ్ళకు కూడా చదివి చెప్పండి అని చెప్పి రాశాడు. పాతకాలంలో పత్రికలు కొండపోయేవారు, గుర్రాల మీద అశ్వం మీద ఈ పత్రిక ప్రత్యేకంగా మోసుకొని వెళ్ళేవాడు. మనకు కూడా ఒక 30 ఏళ్ల క్రితం పోస్ట్ మ్యాన్లు వచ్చేవారు. అవుట్ ఆఫ్ కి లేదని పత్రిక వచ్చిందంటే, అయ్యా మావాడేమన్నా కవర్ పంపిండా, మా దాడిలో ఏమైనా ఉత్తరం రాసిండా అని చెప్పి అడిగేవారు. వాళ్ళు పత్రిక తెచ్చిన వెంటనే మన ఆత్మ ఎంత సంతోషపడుతుండేనో. మరి అక్కడికి వెళ్ళి వచ్చిన పత్రికను చూసి మనం ఎంతగానో సంతోషపడి దాన్ని చదివించుకొని దాని విషయాలన్నీ కూడా భద్రంగా మన గుండెలో దాచుకునే వారం. ఎవరికి ఏ వస్తువు ఇవ్వాలో, ఎవరికి ఎన్ని వేలు ఇవ్వాలో, ఎవరికి ఏ వడ్డీ కట్టాలో అవన్నీ అలా రాసి ఉంటుండే. ఇరుగు పొరుగు వారికి మసాలా పుల్లలు వంచమని, ఇరుగు పొరుగు వారికి అవుటకు వెళ్ళి పంపిన దుప్పట్లు వంచమని అవన్నీ ఉంటే మనం దాని ప్రకారం చేసేవారం. ఇప్పుడు పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక రాస్తూ ఉన్నాడు. కొలస్సీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. కొలస్సీ సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, యజమానులారా పరలోకంలో మీకు కూడా యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి అని రాస్తున్నారు. చూడండి, యజమానులు ఉండేవారు సంఘంలో. యజమానులకు ఏముండేటి మరి? గొర్రెలు, తోటలు, వ్యాపారము, బిజినెస్ ఇవన్నీ ఉంటుండే. అయితే యజమానులకు జీతగాళ్ళు ఉండేవారు. ఆ జీతగాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఏమని గుర్తు చేసుకోవాలా? మీకు కూడా పరలోకంలో యజమానుడు ఉన్నాడు. ఎవరున్నారు? మనందరికీ ఒక యజమానుడు ఉన్నాడు. ఆయనకు మనమందరం దాసులం. ఆయన పని మనకు అప్పచెప్పాడు. కొంతమంది కొన్ని తలాంతులు ఇచ్చాడు. మరి మనమందరం కూడా ఆయన పిల్లలం కనుక ఆయన చెప్పినట్లు మనం నడుచుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవ చూడండి, 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞతల వారై దాని యందు మేలుకగా ఉండుడి. మరియు నేను బంధకంలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యమును చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయలేదని మా కొరకు ప్రార్థించుడి. ఎవరికి రాస్తాడు? కొలస్సీ సంఘానికి. కొలస్సీలో చిన్న గుంపు ఉంది. ఆ గుంపు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఆ గుంపు చిన్నగా ఒక ఇంట్లో కూడుకునేవారు. ఎక్కడ ఎవరింట్లో కూడుకునేవారంటే ఆ సంఘం అట 16వ వచనం చూడండి, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లౌదియా వారి సంఘంలో చదివించుడి. లౌదియకు పంపిన పత్రిక మీరును చదివించుకొనుడి. మరి 15వ వచనం చూడండి, లౌదికలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఉంటున్న సంఘంకు వందనములు చెప్పుడి. ఎవరింట్లో సంఘం నడుతుంది? నుంప. పలకండి, నుంప. పాపం వాళ్ళకి మందిరం లేదు, ఇంట్లో కూడుకుంటుండ్రు. చిట్టపురులందరూ ఎక్కడ కూడుకుంటుండ్రు? మరియా ఇంట్లో. అవునా కదా? అట్లే మేడిపల్లిలో ఉన్న గుంపు కూడా ఒకళ్ళ ఇంట్లో కూడుతున్నారు. ఆమె భూషణ్ రాపేటకి వెళ్ళి వచ్చింది, వాళ్ళ ఇంట్లో కూడుతుంది. అయితే కొన్ని ఇళ్లలో ప్రార్థన జరుగుతూ ఉండేది. సిరికొండ సంఘం మందిరం కట్టకన్నా ముందు ఏజ్రా ఇంట్లో కూడుకునేవారు. నిజామాబాద్లో ఉన్న గుంపు మా కృపారాణి వాళ్ళ ఇంట్లో కూడుకునేవారు. చూశారా? ఆయా చోట ఇప్పుడు బొంబాయిలో ఉన్న గుంపు ఒక స్కూల్లో కూడుకుంటున్నారు. అపోస్తల కార్యంలో కూడా ఒక స్కూల్లో సంఘం కూడుకునేవారు పౌలు చెప్పే రోజుల్లో. ఇక్కడ కూడా నుంప అనే వారి ఇంట్లో సంఘం ఉంది. అంటే మన ఇల్లు ఏం మారాలి? సంఘంగా మారాలి. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరగాలి. కుటుంబ ప్రార్థన పోయి 2-3 ఇండ్లు మన దగ్గరికి రావాలి. 2 ఇండ్లు వచ్చిన తర్వాత ఒక సంఘంగా కానుకలు పట్టుడు, దశభాగాలు ఇచ్చుకోండు, అక్కడ ఒక సేవకుడు వచ్చి బోధ చెప్పిపోవడం, మరి ఇల్లే సంఘంగా మారాలి. చూడండి, లూదియా హృదయంలో దేవుడు తెరిచాడు. అప్పుడు ఏం జరిగింది? లూదియా ఇల్లు సంఘంగా మారిందా లేదా? ముందు వాళ్ళ ఇంట్లో ప్రార్థన నడిచింది, తర్వాత మెల్లమెల్ల పోయి లూదియా ఇల్లే
సంఘంగా తయారైపోయింది. మన ఇల్లు ఒక మందిరంగా మారాలంటే కుటుంబ ప్రార్థనతో మొదలు కావాలి. బక్సింగ్ చేసిన పనే అది. ఎక్కడైతే ఆయన వెళ్ళాడో ఒక సంఘం స్థాపించబడేది. చూడండి, ఇప్పుడు మిషన్ హాస్పిటల్కి వచ్చాడు. మిషన్ హాస్పిటల్లో పీటర్ డాక్టర్ వాళ్ళ కుటుంబం అంతా కలిసి ప్రార్థనలో పాలు పొందారట. బక్సింగ్ గారు రొట్టె విరిచాడట పీటర్ డాక్టర్ ఇంట్లో. అది రొట్టె విరిచే సమయం కూడా కాదు, వాళ్ళ ఇల్లు అది. కానీ వీళ్ళు ఎక్కడ పోతే అక్కడ రొట్టె విరుస్తారండి బక్సింగ్ గుంపులు. ఆ రొట్టె విరిచడం ద్వారా ఇప్పుడు అక్కడ సంఘమే కట్టబడింది. పెద్ద మందిరం, మెట్పల్లిలో ఎక్కడ లేని మందిరం, పెద్ద మందిరం వాళ్ళు కట్టుకున్నారు. ఎంత గొప్ప దేవుడు ఆశీర్వదించాడు చూడు. అంటే వాళ్ళ ఇల్లు పోయి మందిరంగా మారింది. అట్లే ఇక్కడ పౌలు ఏం రాస్తుండంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ప్రార్థనలో నిలకడగా, కృతజ్ఞతాస్తుతిలో మేలుకోగా. చెప్పండి, ప్రార్థనలో నిలకడగా, కృతజ్ఞతాస్తుతుల్లో మేలుకోగా. మళ్ళీ చెప్పండి, ప్రార్థనలో నిలకడగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో మేలుకోగా ఉండాలి. ఏ చిన్న మేలు జరిగినా దేవానికి స్తోత్రం. పిల్లలు కొత్త బట్టలు వచ్చినా బయటికి వస్తాం, దేవానికి స్తోత్రం. పిల్లల కొత్త బ్యాగులు వచ్చినా, కొత్త పుస్తకాలు వచ్చినా, బూట్లు వచ్చినా, పిల్లలు బడికి వెళుతున్నా, ఏం చెప్పాలి నువ్వు? దేవానికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త జాబ్ వచ్చినా దేవానికి స్తోత్రం. ఇంటికి కొత్త జీతం వచ్చినా దేవానికి స్తోత్రం. ఇంటికి కూరగాయలు తెచ్చినా దేవానికి స్తోత్రం. ఇంటికి పంట బియ్యం వచ్చినా దేవానికి స్తోత్రం. కోడి మొట్టమొదటిసారిగా గుడ్డు పెట్టి మొదలుపెట్టినా దేవానికి స్తోత్రం. గొర్రెలు ఈనినా దేవానికి స్తోత్రం. ఇంట్లో పిల్లలు పుట్టినా దేవానికి స్తోత్రం. ఇంట్లో శుభకార్యం జరిగినా దేవానికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతుల్లో నిలకడగా ఉండాలి. మరియు నేను బంధకంలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మరణం గురించి నేను బోధింపవలసిన విధంగానే ఆ మరణం వెల్లడిపరచునట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయలేనని మా కొరకు ప్రార్థన చేయండి. ఎవరి కోసం? ఎవరు చేయాలట? విశ్వాసులు సేవకుని కోసం చేయాలి. అక్కడ సేవకుడు ఎవడు? పౌలు భక్తుడు. పౌలు భక్తుని దస్తి ప్రార్థన చేసిన దస్తి రోగుల మీద పెడితే ఏం జరుగుతుంది? రోగులు మంచిగా. పౌలు భక్తుడు నీడ పడదా మంచిగా అయిపోతుంది. అంత గొప్ప భక్తుడు ఏమని కోరుతున్నాడు? నేను వాక్యం చెప్పేటప్పుడు ఆ మర్మం బయలుపరిచేటప్పుడు ఆటంకం చేసే దయ్యాలు కొన్ని విడుదలైతాయి. మర్మాన్ని బోధింపనియ్యాలి. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నామో, వాక్యం చెప్తున్నామో, వాక్యం వినడానికి రాకుండా కొంతమందిని దయ్యాలు ఆపే. వాక్యం చెప్పకుండా కొన్ని దయ్యాలు పాస్టర్ నోరును దొరకబడతాయి. వాక్యం చెప్పరాదు. అప్పుడు చూడండి, వాక్యం చెప్పుటకు మర్మము సంపూర్తిగా బోధించటకు, ఆ మర్మం బోధించేటప్పుడు ఎట్టి ఆటంకం లేకుండా అనుకూల సమయం దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థన చేయండి. మాలో ఎంతమంది వచ్చింది? పౌలు, శీల, పేతురు, యోహాను, యాకోబు, ఆ కాలంలో ఉన్న అపోస్తలులు, తీతు, తిమోతి, ఫిలమోను, ఎక్కడెక్కడ పిల్ల సంఘాలు నడుస్తున్నాయి వాళ్ళందరూ కూడా అప్పటికే 5,000 మంది మందిరంలోనే కూర్చుంటున్నారు. యెరూషలేము మందిరంలో. దేవునికి స్తోత్రం. అప్పటికే వేల బాప్తిస్మాలు జరిగినాయి. ఒకేసారి 3,000 మంది రక్షించబడ్డారు. వాళ్ళందరికీ ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము. దినమంతా ఇదే సొంపిగా. ఎంత చక్కటి బోధకులు అక్కడ ఉన్నారు. గొప్ప గొప్ప ప్రార్థన యోధులే అక్కడ ఉన్నారు. స్టెఫెను ప్రాణం పెట్టాడండి. ఆ కాలంలో రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. యాకోబును కూరకోత కోసేశారండి. యాకోబు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు ఉన్నారు చూడండి. అందులో ఒకడు యాకోబు. యాకోబు మొదటి హతసాక్షి 12వ అధ్యాయంలో అపొస్తలుల కార్యం. యాకోబు చనిపోయిన తర్వాత ఎవరిని బంధించి పెట్టారు? ఇక పేతురును కూడా బంధించి పెట్టారు. పేతురు, యోహానులను బంధించి పెడితే ఏం జరిగింది? పేతురు విడుదల కలిగి దేవదూత ఆయనను విడిపించి మళ్ళా తోలుకొని వచ్చాడు. ఎక్కడ ప్రార్థన జరుగుతున్నాడు అక్కడికి వస్తే వాళ్ళు నమ్మలేకపోతుంది. మరి వాళ్ళందరూ ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభా విడిపించు, పేతురుని విడిపించు, మా అయ్యగారిని విడిపించు తండ్రి. యాకోబు చంపబడ్డట్టు మా అయ్యగారు చంపబడకూడదు, అయ్యా నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన విని దూతను పంపి ఒక్క తలుపు తన్ని జైలు తలుపు బద్దలైపోయి, బొండాలు ఊడిపోయి, కట్లన్నీ ఏవైతే పెట్టారో సంఖ్యలు ఊడిపోయి, ఎక్కడెక్కడ సంఖ్యలు కుప్పబడితే ఇంకా పేతురు మంచి హాయిగా నిద్రపోతున్నాడు. బంధకాల్లో ఎట్లా నిద్ర వస్తుంది? ఎవరికైనా నిద్ర వస్తుందా? ఒక వారం ముందే ఒకడు చంపబడి. ఎవరు? యాకోబు.
ఈయన కూడా చంపబడి అందుకే ఈయనను బంధించి పెట్టారు. మరి చంపబడేటప్పుడు నిద్ర పడుతుందా? అయ్యో ప్రభువా నేను చచ్చిపోతున్నాను కాపాడని రాత్రంతా ఓల్నైట్ ప్రార్థన చేయరా? శ్రేష్ఠులు చేస్తున్నారు కనుక ఆయన నిద్రపోయింది. అప్పుడు దూత వచ్చిన సంఖ్యలని తెగనరికి ఈయన తట్టి లేపాడట, లేవు నీ బట్టలు వేసుకో అంటే అప్పటికి బట్టలు కూడా ఇప్పేసి పెట్టారన్నట్టు. ఆ శత్రువులు ఏం చేశారు, నేను కూరకోత కోసడానికి బట్టలు కూడా హలాల్ చేయడానికి చూడండి బట్టలు మొత్తం ఇప్పేసి పెట్టారు. ఎంత భయంకరం. అప్పుడు బట్టలు వేసుకున్నాం. మొదటి కావలు దాటింది, రెండో కావలు దాటింది. పట్నం గబన్ తలుపులు తెరుచుకున్నాయి. తర్వాత ఏం జరిగింది, ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ చోటుకి తీసుకొచ్చి దూత వదిలేసి వెళ్ళిపోయి. ఎవరు తలుపు తీశారు చెప్పాలి. చిన్నదాని పేరేంటి, రోదే. అందరు ప్రార్థనలు ఉన్నారు, వాళ్ళు ఎవరే తలుపు తడితే ఎవరు తీశారు, రోదే. తలుపు తీయకుండానే లోపలికి పరిగెత్తుకుని వచ్చింది. ముందు వార్త చెప్పింది ఏమని, అమ్మా పేతురు బయట నిలబడి ఉన్నాడు తలుపు తడుతున్నాడంటే వాళ్ళేమంటారు, పిచ్చిదన్నా నోరు మూసుకో, పేతురు జైల్లో ఉంటాడు, గీడ ఎందుకు వచ్చాడు, ఆయన దూత కావచ్చు అంటుంది. ఆయన దూత కావచ్చు. లేదమ్మా పేతుర్ని చూశానని చెప్పి గట్టిగా చెప్తే అప్పుడు పోయి తలుపు తిత్తే పేతురు లోనికి వచ్చారు. అందరు కూడా కంగారు పడతా ఉంటే అన్నారు, నోరు మూయండి మీరందరూ, నిశ్శబ్దంగా అండి. ఆయన జరిగిందంతా సాక్షి చెప్తున్నారు. వాళ్ళందరికీ ఒక్కసారిగా దేవునికి ఎంతసేపు స్తోత్రం చెప్పిందంటే, గట్టిగా ఎంతసేపు అరిచిందంటే భూమి గడగడ వణికి అందరు ఆత్మతో నింపబడి గట్టిగా చప్పట్లు కొట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ గొప్ప ఉద్యమం వచ్చేసింది. చూసారా, గొప్ప ఉద్యమం వచ్చింది. అంటే నరులు చేసిన ప్రార్థన ద్వారా జైలు తలుపులే బద్దలైపోయింది. సంఘం అంతా ఎగిపెంచి చేసిన ప్రార్థన ద్వారా తలుపులు ముక్కలైపోయినాయి. దేవునికి స్తోత్రం. సంఖ్యలు తుత్తినైపోయినాయి. జైలు నుండి పేతురు విడుదల పొందాడు. జైలరకు భయం వచ్చింది. అంత గొప్ప కార్యం జరిగింది. అంటే సంఘం ప్రార్థన చేస్తే ఆ ప్రకారం జరుగుతుంది. సమయం నువ్వు పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు. సంఘం వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకునుడి. సమయం అట పోనీయద్దు. కొంతమంది సమయం పోనిస్తారు. పొద్దున్న లేచిన సంధి తోముకుంటా కూర్చుంటారంటే గంట కావాలి. మళ్ళా దేనికో నాస్తా కూర్చుంటారంటే మళ్ళా గంట కావాలి. మళ్ళా వంటలు చేస్తుంది కూర్చుంటారంటే మళ్ళా గంటలు కావాలి. కొత్తగా సమయం అంతా పాడి చేసుకుంటారండి. మళ్ళా ముచ్చెట్లకి ఎగబడతారండి, దానికి సమయం కావాలి గంట. దినమంతా సమయం పోగొట్టుకొని వృధా చేసుకుంటారు. కనుక బైబిల్ ఏం చెప్తుంది, సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు జ్ఞానం కలిగి నడుచుకోండి. ఇదే మాట ఎక్కడ రాసినట్టు జ్ఞాపకం వస్తుందా మీకు? 5:15 ఎఫ్ఎస్సి 5:15 చదవండి. అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది. ఏమని, నడుచుకోండి. జాగ్రత్తగా చూస్తాం. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సమయం పోనీయద్దండి. సమయం ఎట్లాగైనా గతించిపోతుందంటే యోబు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో, పరుగువాని కంటే కూడా పక్షిరాజు ఎర మీదికి వాలేదానికంటే కూడా వేగంగా సమయం గతించిపోతుంది. మరొక చోట ఏముంటుందంటే జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, గాలికి పొట్టు ఎగురున్నట్లు సమయం గతించిపోతుంది. మనిషి వయసు కూడా ఎంత త్వరగా గతించిపోతుంది. ఈ సమయం మీరు ఇట్లా దొరకట్టుకోవాలి. ఇసుకని దొరకట్టుకొని చూడండి ఎట్లా గారిపోతుంది. ఈ రంధ్రంలోకి వెళ్ళి గారిపోతుంది. ఇసుక గడియారం ఎప్పుడన్నా చూసారా? అద్దాల దాంట్లో ఇసుక పోసి ఉంటుంది. దాన్ని ఇట్లా బోర్లు ఎత్తారు. బోర్లే కానీ మీద ఉన్న ఇసుక దారపడతా ఉంటుంది కింది దాంట్లో. అప్పుడు మళ్ళీ ఒక గంట మారుతుంది. ఒక గంటలో అదంతా గారిపోతుంది. మళ్ళీ దాన్ని ఉల్టా ఎత్తారు ఇట్లా. అప్పుడు గంట గడియారం అది గడియారం, గంట గడియారం. ఇసుక గారిపోయేంత లోపల మన పనులని త్వరగా ముగించుకోవాలి. నేతగా నాడి కంటే వేగంగా పరిగెత్తుంది. నేతగాని చూశారా? ఇట్లా గుంచుతాడు, ఒకసారి ఇట్లా గుంచుతాడు. నేతగాడు ఎంత త్వరగా ఆ బట్టను ఎత్తా ఉంటాడు. దానికంటే వేగంగా సమయం దాటిపోతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలలొచ్చినట్లే సెకండ్లు వస్తూ ఉంటుంది. సెకండ్ వెనుక సెకండ్. ఎవరన్నా పిఎం చెప్పిన ఆగుతుందా సమయం? సీఎం చెప్పిన ఆగుతుందా? ఎవరు చెప్పినా ఆగదు. ఏ తిరిగా సముద్రంలో అలలు ఆగాయో అట్లే టైం కూడా ఎవరికి ఆగదండి. వెయిటింగ్ చేయదు. మనమే సమయం ఏం చేయాలా? దొరకబట్టుకోవాలి.
గంట దేవుడు మనకి ఇచ్చాడంటే గంటలు ఏం పని చేయగలుగుతావో చూసుకోవాలి. ముచ్చట్ల సమయం పాడు చేసుకోవద్దు. పొయ్యి మీద బియ్యం పెట్టి కూడా చుట్టంతో మాట్లాడచ్చు. కూరగాయలు కోసుకుంటా కూడా ఆ చిన్నోళ్లకు పనులు చెప్పచ్చు. చూడండి, ఒక ఆమె చాలా తెలివిగా ఉంటుండేనాడు 31వ అధ్యాయంలో సామెతల్లో ఎంత చక్కగా పని చేసుకుంటుండే. ఆమె జ్ఞానం కలిగి మనుషులతో మాట్లాడుతుండే. ఆమె చేతులారా వడుకుతుండే. దూరంకెళ్ళి చూసి వర్తకపు ఓడలు సామాన్లు పట్టుకొచ్చినట్టు ఈమె దూరం అప్రం బజార్కి పోయి ఎక్కడ అగ్గ దొరికితే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాట సామాన్లు. ఎంత తెలివితో మెదులుతుండే. ద్రాక్ష తోట చూసి కూడబెట్టిన డబ్బుతో కొంటుండేనాడ. ఆమె దగ్గర ఎక్కడ కూడబెట్టినాయి? ఆమె పని చేసుకున్నది, చేతులారా వడికింది, కష్టపడ్డది కదా. తాడ్లు వేసింది, బట్టలు వేసింది, ఎన్నో పనులు చేసుకున్నది, కలవైంది, కొయ్యవైంది, డబ్బు చేతు నిండా ఆమె కొంటుండేనట. ఆ డబ్బుతో ఆమె ద్రాక్ష తోట కొంటుండి. ద్రాక్ష తోట ఎవరు కొంటారు? మొగలకై మొగలు చేసే పనితో పెద్ద పెద్ద తోటలు కొంటారు. ఆడదాని కష్టం అడుగుముట్టే, మొగని కష్టమేమో మొగలు పుట్టే అన్నట్టు. మొగనికి ఎప్పుడైతే డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది, వెయ్యిలలో వాళ్ళది ఉంటే 100లలో వీళ్ళది ఉంటుంది, అవును కదా. కానీ ఈ 100లే కూడా పెట్టుకుంటే వీళ్ళకి 1000 అయిపోతాయి. ఆ 1000తో వీళ్ళు ఏం చేస్తారట? ద్రాక్ష తోట కొంటారట. దేవునికి స్తోత్ర. పిల్లలకు బుద్ధి చెప్తారు, వాడలకు భర్తను ఏర్పాటు చేస్తారు, కూలీలకు భర్తను ఏర్పాటు చేస్తారు. చాలా చక్కగా మొగోళ్ళు వేసేయమంటాడు. చాలా మంది ప్రతివ్రత ధర్మం జరిగించిన ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే నువ్వు గొప్పదానివి. పిల్లలు వేసేయమంటారు, అమ్మా నువ్వు చాలా బెస్ట్, మమ్మీ నువ్వు బెస్ట్ అంటారట. మొగోడు మెచ్చుకుంటారు, పిల్లలు మెచ్చుకుంటారు, అత్తమామలు మెచ్చుకుంటారు, ఊరోళ్ళు మెచ్చుకుంటారు. అమ్మో ఫలానా ఆవిడే ఇల్లు కళ వేసి పెట్టింది. ఒక్కిల్లు ఉంటే 4 ఇళ్ళు వేసి పెట్టలేని, 4 ఇంట్లు ఉంటే ఒకటి చేసింది. అందరినీ కలుపుకున్నది, అత్తమామలను కలుపుకున్నది, మరిదిని కలుపుకున్నది, ఆడబిడ్డలను కలుపుకున్నది, అందరినీ తాను బంధించి పెట్టింది. ఎంత చక్కని ఇల్లాలు అంటారు. అలా సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని ఆ జ్ఞానంతో నడుచుకోవాలట. చదవండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ కారం వేసినట్లుండని అన్నాడా, ఉప్పు వేసినట్టుండని అన్నాడా? మన సంభాషణ కారం వేసినట్టు ఉండద్దు, ఉప్పు వేసినట్టు. కారం వేసినట్టుంటే పిల్లలు కూడా ఏం చేస్తారు? కదండి. అదే ఉప్పు వేసినట్టుంటే రుచికరంగా తింటారు. ఉప్పు అందరినీ కలుపుకుంటుందండి, అన్ని రుచులను కలుపుకుంటుంది. అందులో ఒగరు ఉంటుంది, అందులో కారం ఉంటుంది, అందులో తీపి ఉంటుంది, రకరకాల రుచులన్నీ కలిపి ముడేసేదే ఉప్పు. కనుక ఉప్పు వేసినట్టు మీ సంభాషణ చాలా జాగ్రత్తగా ఉండనింపాలట. 7వ వచనం చదవండి. ప్రియ సహోదరుడు, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు, నా తోటి సేవకుడైన తుకికును నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియజేయదు. ఇప్పుడు తుకిక్ కూడా ఎక్కడున్నట్టు? జైల్లో ఉన్నట్టు ఆయనతో పాటు. తుకిక్ విడుదల పొందాడు, తుకిక్ వస్తా ఉన్నాడు. ఆయన ఎంబడి సద్దులు పంపిండ్రు ఏమో, సద్దులు తిరిగి మోసుకొస్తుండే ఏమో ఉత్త డబ్బాలు, అవును కదా. ఆయన ఎంబడి కొన్ని వస్తువులు పంపిండ్రు వీళ్ళు. కనుక తుకిక్ మీకు సంగతులన్నీ తెలియజేయండి. 8వ వచనం చూడండి. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయంలో అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరు ఒకడు ఉన్నాడు. ఎవరైనా ఓనేసిం మీ వద్దకు పంపుతున్నాడు. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలుసు. మీ దగ్గరికి వచ్చినోడే ఒకడు ఉన్నాడు. ఏం పేరు? ఓనేసిం. ఓనేసిం ఇక్కడ సంగతులన్నీ మీకు చూడండి. సంఘాలకు వెళ్ళి కొంతమందిని పౌలు భక్తుని చూసి రమ్మని సంఘస్థులు పంపించారండి. పౌలు భక్తుడు జైల్లో పడి సంఘస్థులు ఊరుకుండలే. కొంతమంది పలుకుబడి గల్లోళ్ళను, కొంతమంది మంచి వాళ్ళను పంపించారు అక్కడికి. లూక వైద్యుడు కూడా వెళ్ళాడండి, వెళ్ళి పౌలు భక్తుని చూసి వచ్చాడండి, అవునా కదా. ఎవరికైనా కష్టాలు వచ్చినాయి మన వాళ్ళకని మనం ఏం చేయాలా? కొంతమంది పోయి చూసి రావాలి. అలాంటి వారు ఇప్పుడు ఈ దినాల్లో కనబడుతుందా సంఘాలలో? లేరు. ఊళ్ళ పనులు అది చూసుకుంటున్నారు, కానీ ఇంకోళ్ళ పని నాకేం అవసరం లేదంటున్నారు. అలా ఉండద్దు. మనం ఇంకోళ్ళ పనులు కూడా పట్టించుకోవాలి. ఎప్పుడు మన పనులు చూసి రావద్దు. దేవునికి స్తోత్రం. 10వ వచనం చూడండి. నాతో కూడా చెరసాలలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుతున్నారు. ఇప్పుడు బర్నబా మార్క్ ఇద్దరు ఎవరు? సమీప జ్ఞాతులాట.
మరి బర్నబా వీడిని మార్కు ఇచ్చిండో ఏమో ఎట్లా మనకు తెలియదు. ఆ సమీప జాతి అయిపోయింది. ముందు మార్కుని ఏం చేశాడు పౌలు? అద్దు వాడిని తీసుకొస్తే నేను రానన్నాడు. బర్నబాకు పౌలుకు పెద్ద ఘర్షణ జరిగింది. అద్దని పౌలు, తీసుకుపోతాం మంచోడని బర్నబాకు మంచోడు కానీ పౌలుకు మంచోడు కాదు. ఆయన నడమంతరం ఎగ్గొట్టేటోడు. తీర తీసుకుపోతే రాళ్లతో కొడితే ఈయన అలా నిడిచిపెట్టి పరారైండాడు. మార్కు రాళ్ళతో కొడితే పని మంచి ఏది నమ్మకమైనవాడు కాదు, సంఘాన్ని నిడిచి పారిపోయినోడు కనుక ఆయన తీసుకురావద్దని ఈయన తీసుకుపోదాం పోదామని ఆయన. వాళ్ళిద్దరికి లొల్లి జరిగింది. ఇప్పుడు మార్కు కొంచెం మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మార్కు ఇక సంఘం మంచిగా నడిపించుకుంటున్నాడని తెలిసి విని ఇక 2 తిమోతి 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు పౌలు? మార్కును కూడా వెంట పెట్టుకుని రా, అతడు ఇప్పుడు మనకు ప్రయోజనమైన వాడే. మార్కును కూడా వెంట పెట్టుకుని రా. ఇప్పుడు పౌలు ముసలుడు అయిపోయింది. అప్పుడు యవనుడు, అప్పుడు ఉడుకు రక్తం, అప్పుడు ఏదైనా తప్పు జరిగితే ఓర్చుకునేవాడు కాదు. ఇప్పుడు పండు ముసలుడు అయిపోయింది. పత్రిక ఏమని రాస్తుండే తిమోతికి? నేను ప్రాణార్పణగా పోయబడుచున్నాను, నేను వెళ్ళిపోయే కాలము దగ్గరికి వచ్చింది. ఇక మార్కును కూడా ఒకప్పుడు నేను అద్దన్నా కానీ ఇప్పుడైతే వాడు ప్రయోజనమైన వాడు గనక, సంఘాలు స్థాపించాడు గనక, మంచి పాస్టర్గా మారిండు గనక వాడిని తీసుకొని రా. ఆఖరికి సావకన ముందన్న నేను ఒకసారి ఆయన చూడాలని రోమ్ జైలు నుండి రాశాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు పౌరులు జైలు పాలైండు చూడండి. అనేక సంఘాలు కట్టినోడు. రేపు మాపు శిరఛేదనం జరగబోతుంది, నరకబోతున్నారు పౌరులు. సావకన ముందు ఒకసారి మార్కుని చూడాలి. మార్కుని ఇంట పెట్టుకొని రా. అతనికి ఎంతమంది పిల్లలు, ఏళ్ళయిందా, మరి ఎక్కడుంటుండు, సంఘం ఎలా నడుతుంది? మనకు కూడా కొన్ని ఊళ్ళకి పోతే చూడబుద్ధి అవుతుంది వాళ్ళకి కదా. మన కళ్ళ ముంగట వెళ్ళిపోయిన వాళ్ళు చూడబుద్ధి అవుతుంది వాళ్ళకి. మన సంఘంలోని బాప్తిస్మం పొందిన వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు, మంచి బతారు, భార్య పిల్లలు కూడా అక్కడే బతారు. అప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది? అయ్యో ఒకసారి చూస్తే బాగుండాలి. చూడండి, మేము ఒక వీడియో తీసి పంపినాం. రాణి ఇంట్లో ప్రార్థన జరిగింది బొంబాయిలో. ఆ వీడియో విదేశాల్లో ఉన్న కృప చూసింది, అమెరికాలో ఉన్న కృప. ఆ వీడియో ఏముంటుందంటే అక్కడ చేపలను బాంగడా అంటాం, బాంగడా ఫ్రై చేసి మంచి పప్పు రాసి అలా మాకు పెడితే తృప్తికరంగా తిన్నాం. అదే వీడియో తీసి అక్కడ పంపించాం, ఫేస్బుక్లో పెట్టి. ఆమె అక్కడ చూసి పిల్లలందరూ బాంగడా యాడ్ చేస్తుందమ్మా, ఊకి దేశం మీద కొట్టుకుంటుందమ్మా. వాళ్ళకు పోయిన వెంటనే ముందు చేపల కూరని అండి పెట్టాలట పిల్లలకు. అంత పిల్లలకు పానం కొట్టుకుంటుంది. మేము కూడా 15 రోజుల తర్వాత మేము వస్తున్నాం, ఇక మీ అందరినీ చూడాలని నిన్న 15 నిమిషాలు మాతో వీడియో కాల్లో మాట్లాడారు. అక్కడ ఉన్న వాళ్ళకి పానం కొట్టుకుంటుంది కదండి. ఇప్పుడు జైల్లో ఉన్న పౌలుకు పానం కొట్టుకుంటుంది ఎవరి మీద? ఒకప్పుడు నేను మార్కు అద్దెని రాసిన చిట్టీలు మీకు అందరికీ రాసి పెట్టిన. బర్నబాకు నాకు తగాదు జరిగి 2 సంఘాలు అయిపోయాయి. వాళ్ళ సంఘం వేరైపోయింది, మన సంఘం వేరైపోయింది. ఇప్పుడు నేనేమని వస్తున్నా అంటే మార్కును వెంట పెట్టుకొని రాని. ఆయన బర్నబాకు సమీప జ్ఞాతి, ఆయన మంచోడు, మంచి పాస్టర్గా మారాడు, సంఘాలు కట్టుకున్నాడు. ఆయన మంచోడు గనక ఇప్పుడు ఉత్తరం రాస్తున్నాను నేను, ఆయన నెంబడి పెట్టుకొని రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 13వ వచనం చదువుతాం. 13 చదువు. దమకత్తిరా. ఇతడు మీ కొరకును లవదీయ కొరకును ఈరపులికును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరతడు? ప్రయాస ఎఫ్రా కదండి. ఎఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. 12వ వచనం. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చూడండి, ప్రార్థన పరుడు కూడా ఎఫ్రా. అంతేకాకుండా అతని మంచి సాక్ష్యం ఉంది. 14వ వచనం చూడండి. లూకా అను ప్రియుడైన వైద్యుడు దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవదీకలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవదీక వారి సంఘమునకు చదివించుడి. లవదీక రాసిన పత్రిక మీరు కూడా చదువుకోండి. చూసారా, ఆళ్ళకో పత్రిక రాశాడు, వీళ్ళకో పత్రిక రాశాడు. వాళ్ళ పత్రిక వీళ్ళు చదువుకోవాలంటే వీళ్ళ పత్రిక వాళ్ళు చదువుకోవాలి.
ఇప్పుడు లౌకిక పత్రిక ఈ బైబిల్లో ఉందా? మీరు చెప్పండి. ఎక్కడైనా కనబడుతుంది మీకు? ఆ పత్రిక మనకు లేకుండా లేదు. కొలొస్సీ పత్రిక మనకు దొరికింది ఇది, కానీ ఇది అక్కడికి పంపించబడ్డది, అది ఇక్కడికి వచ్చింది. వీళ్ళ సంఘానికి వచ్చిన పత్రిక లౌకిక పత్రిక మనకు బైబిల్లో లేనే లేదు. బైబిల్ అంతా వెతకండి, ఫిలెమోను పత్రిక కనబడుతుంది, గలతీ పత్రిక కనబడుతుంది. లౌకిక పత్రిక ఉందా? లేదు. గలతీ పత్రిక కనబడుతుంది, ఎఫెసీ పత్రిక కనబడుతుంది, ఫిలిప్పీ పత్రిక కనబడుతుంది, కానీ లౌకిక పత్రిక లేదు. దేవునికి స్తోత్రాలు. కొన్ని పత్రికలు మిస్ అయిపోయింది. చూసారా? అందులో ఇంకెన్ని విషయాలు ఉండేదో మన కొరకు, ఎంత మంచి విషయాలు ఉండేదో. ఆ పత్రిక మనకు దొరకలేదు. బాధకం. బైబిల్ మొత్తంలో 66 గ్రంథాలు ఉండాలని దేవుడు కోరాడు, అన్ని గ్రంథాలు మాత్రమే ఉన్నాయి మనకు. కానీ లౌకిక పత్రిక మాత్రం మనకు దొరకలేదు. ప్రతి పత్రిక మీరు ఈ పత్రిక మీరు చదివించుకోండి. 17వ వచనం. మరియు ప్రభునందు నీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుమని అరికిప్పుతో చెప్పుడి. అరికిప్పు అనేవాడు ఈ సంఘానికి ఎవరు? సేవకుడు. ప్రభునందు ఆయన పరిచర్య అప్పగించబడ్డది. అరికిప్పు ఒక సేవకుడు. కష్టపడుతున్నావా ఇప్పుడు కూడా? దేవునికి స్తోత్రం. గనుక అరికిప్తో ఏమని చెప్పాలట? జాగ్రత్తగా ఉండండి, ఏ పరిచర్య ఎవరికి అప్పచెప్పబడ్డదో. ఇప్పుడు ఈ మధ్యలో మనకు కొంతమంది కూర్చుని ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ఇచ్చాడు దేవుడు. పరిచర్య విషయం జాగ్రత్త పడాలద్దా? మరియా పరిచర్య విషయం జాగ్రత్త పడు. 2 కోటి ప్రార్థన, అవును కదా? పెద్దమ్మి జాగ్రత్త, ఎలిషమ్మ సంఘ పెద్దవు జాగ్రత్త, ఎలిజబెతమ్మ నువ్వు అందరికీ వెనకచ్చేటోళ్ళకు తల్లి లాంటి దానివి జాగ్రత్త. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య. రాయలమ్మ నువ్వు సంఘానికి తల్లి లాంటి దానివి జాగ్రత్త. యోహాను నువ్వు సేవకు నీ జాగ్రత్త. యమనస్తులారా మీరు జాగ్రత్త, సంఘంలో స్తంభం లాంటి వారు. అంటే అందరినీ దేవుడు జాగ్రత్త పరుస్తున్నాడు. ఏ పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు దాని విషయం మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి వచనం చదువుకొని ముగించుకుందాం. 18. పౌలను నేను సుహస్తంతో నా వందనములు రాయిస్తున్నా, నా బంధకములను జ్ఞాపకం చేసుకుని కృప మీకు తోడై ఉండను కాదు. ఈ పత్రిక రాసేటప్పుడు ఏమున్నాయి? పౌలుకు బంధకాల్లో కూడా రాశాడు. కనుక దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనకి పత్రిక మనదాకా అందిందంటే మనకి ఎంత గొప్ప అదృష్టం. దేవుడికి స్తోత్రం. దేవుడి పత్రిక మీ అందరి వినికిట్లో దీవించినది.